అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 186వ ప్రసంగం చేయబోతున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులని హార్దిక స్వాగతం. ముందు మాటగా మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దామండి. ఎందుకంటే మన శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం యొక్క పరమ అంతిమ లక్ష్యం ఏమిటి? ఏమిటి ఆబ్జెక్టివ్ అంటాం చూసారా? లక్ష్యము, గమ్యము ఏమిటంటే భగవంతుడి యొక్క ప్రాప్తి. చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ విశిష్టమైనటువంటి వ్యక్తి ద్వారా కూడా ఈ యొక్క విషయాన్ని ఇప్పటి వరకు తెలియజేయబడలేదు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ విషయాన్ని మీకు ఎవరు కూడా తెలియజేయరు. సాక్షాత్ భగవంతుడు స్పష్టంగా భగవాను వాచ 574 శ్లోకాల ఆధారంగా తత్వజ్ఞాన కోణములో, ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్న వారు మాత్రమే ఈ విషయాన్ని మీకు చెప్పగలుగుతారు. ఇప్పుడు మనం మామూలుగా కొన్ని పదాలు వాడుతుంటాం. ఏ విధంగా అంటే ఆస్తికులు, నాస్తికులు అంటాం. ఆస్తికులు అంటే భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, అంటే భగవంతుడిని నమ్మేవాడు. ఈ సృష్టి చరాచర జగత్తుని ఏ విధంగా శాసించేవారు, ఈ విధంగా నడిపించేవారు ఒక భగవంతుడు అంటూ ఉన్నారు అన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం ఏంటంటున్నామండి? ఆస్తికులు అంటున్నాం. భగవంతుడి పట్ల సంపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి వాడు. నాస్తికులు అంటే భగవంతుడు అంటే విశ్వాసం లేనివాడు. భగవంతుడు లేడండి. ఇది మామూలుగా కూడా ఇదివరకు చర్చించుకున్నాం, ఏదో ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది. కేవలము కామ వికారం ద్వారానే ఈ ప్రపంచం సృష్టి అనేది, మానవ సృష్టి అనేది జరుగుతుంది. ఇక్కడ భగవంతుడి ప్రమేయం లేదు అని కూడా ఆ విధంగా మనం చర్చించుకున్నాం. ఇది నాస్తికులు అంటున్నారు. ఎంతవరకు దీని అర్థం ఎంతవరకు కరెక్ట్ అన్న విషయాన్ని మనం కొంచెం పరిశీలిద్దామండి. కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే మనకు విషయం స్పష్టమవుతుంది. బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే సత్యము ఏమిటో అనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మనం ఈ ముందు మాటగా కొన్ని విశిష్టమైనటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడా కూడా భగవంతుని మనం పొందాలి, భగవంతుని యొక్క ప్రాప్తి, భగవంతుని యొక్క సత్యమైన వారసత్వాన్ని మనం పొందాలి అంటే మనకి ఎటువంటి డౌట్స్ ఉండకూడదండి. ఏ కాన్సెప్ట్ పై కూడా ఎటువంటి డౌట్స్ ఉండకూడదు. అంత క్లారిటీ ఉన్నప్పుడే మీరు భగవంతుడితో మీరు యోగం చేయగలుగుతారు. పరమాత్మతో మనసు బుద్ధిని సంధానించి పరమాత్మ శక్తులు, గుణాలు మీరు అనుభూతి చేయగలుగుతారు, స్వీకరించగలుగుతారు, అనుభవంలోకి తీసుకుంటారు. ఇప్పుడు ఆస్తికులు అంటే మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఆస్తికులు అంటే ఏమిటండి? అస్తిత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు. అస్తిత్వము అంటే ఉనికి. అస్తిత్వము అంటే యథార్థమైనటువంటి వాస్తవిక పరిచయము. దేని యొక్క పరిచయము? స్వయం యొక్క పరిచయము, అంటే నేనెవరిని అన్న పరిచయము. అదేవిధంగా పరమాత్మ యొక్క పరిచయం, భగవంతుడి యొక్క పరిచయం. అందరం నమ్ముతున్నాం, భగవంతుడు ఒక్కరే నమ్ముతున్నాం. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం అది, గమనించండి. ఒక్కరే అందరూ నమ్ముతున్నారు. మేవ మాతాచ పితాత్వమేవ అంటున్నాం కదా. నీవొక్కడివే తల్లివి తండ్రివి హే భగవంతుడా, హే పతిత పావనుడా. సో ఈ విధముగా భగవంతుడిని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, భగవంతుడు ఒక్కడే మనసా వాచ కర్మణ నమ్ముతున్నప్పుడు, ఆ ఒక్క భగవంతుణ్ణి సత్యమైనటువంటి లేక వాస్తవిక పరిచయాన్ని మనం ఇప్పుడు దాకా పొందలేదు. దీనికి ఏకైక కారణము శ్రీమద్ భగవద్గీతని మనము ఆధ్యాత్మిక జ్ఞానముగా గుర్తించలేదు. 10వ అధ్యాయం 32వ శ్లోకంలో అధ్యాత్మ విద్యానాం అన్న, సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య 100% ఆధ్యాత్మిక విద్య అన్నాడు. ఆధ్యాత్మిక విద్య అంటే మనం అనుకున్నట్లుగా ధార్మిక విద్య, భౌతిక విద్య కాదండి. ఆధ్యాత్మిక విద్య అంటే సూక్ష్మ విద్య. ప్రతి ఒక్క మనిషి తన యొక్క మూల స్వరూపములో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి
ఒక జ్యోతిర్బిందు స్వరూపమైనటువంటి ఆత్మ. అర్థమైందండి? స్పిరిట్ అంటారు, సోల్ అంటారు. అర్థమైందండి? అందుకనే స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానము అంటే స్పిరిచువల్ నాలెడ్జ్. స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకోనటువంటి వాళ్ళు ఆస్తికులు ఎలాగవుతారు? ఎందుకంటే గీతలో అనేక శ్లోకాలలో, ముఖ్యంగా 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకంలో, శరీరం యొక్క భ్రాంతిని లేక భ్రమని విడిచిపెట్టినంత వరకు, విడిచిపెట్టడం ద్వారానే పరమాత్మనైన నా యొక్క ఉనికిని, నా యొక్క అస్తిత్వాన్ని మీరు పొందుతారు అని చెప్పాడు స్పష్టంగా. అర్థమైందండి? ఏంటంటే ఆ శ్లోకం ఏంటి? చాలా ముఖ్యమైన శ్లోకం. 13వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం 34 కానీ 35 కానీ. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరమం. అక్కడ ఏ అనేది చాలా కీలకమైనటువంటి అక్షరం. ఏ అంటే యహ. యహ అంటే ఎవరైతే. ఎవరైతే అంటే 850 కోట్ల మనుషులలో ఎవరైతే, ఏమండి, ఎవరైతే తమ యొక్క క్షేత్రము, భూత ప్రకృతి, భూత ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలతో, పంచతత్వాలతో కూడుకున్నటువంటి ఈ భూత ప్రకృతి, ఈ యొక్క దేహం అనేటువంటి, క్షేత్రం అనేటువంటి, వస్త్రము అనేటువంటి ఈ యొక్క భ్రాంతి నుండి ఎప్పుడైతే మోక్షము పొందుతారో, ఎవరైతే మోక్షం పొందుతారో వారు మాత్రమే పరమాత్మనైనటువంటి నన్ను అర్థం చేసుకుంటారు అని భగవంతుడు చెప్తున్నాడు. భగవాన్ వాచ 13వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం. మళ్ళీ ఈ యొక్క ఇంత స్పష్టంగా తెలియజేసినటువంటి భగవంతుని యొక్క మాటలని మనం పెడచెవిన పెట్టి కేవలము నేను దేహము అంటూ 24/7 365 డేస్ జీవితకాలం ఆ విధంగానే గడుపుకుంటూ అదే స్థితిలో శరీరాన్ని విడిచిపెట్టేటువంటి వాళ్ళు కేవలము భగవంతుని పట్ల విశ్వాసము ఉన్నది అన్న ఏకైక సూత్రం ఆధారంగా ఆస్తికులు ఏ విధముగా అనబడతారు? అర్థమైందండి? అందుకని సత్యమైన ఆస్తికులు ఎవరు అంటే ఆత్మ యొక్క అస్తిత్వము, పరమాత్మ యొక్క అస్తిత్వము, ఈ రెండు. మరి మూడవ విషయము ఆత్మని పరమాత్మతో మన బుద్ధి, మనసు బుద్ధి ద్వారా జోడించటం అన్నమాట. మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించటం, దీనినే రాజయోగము అంటున్నారు. మనం పదే పదే ఈ విషయాల్ని చెప్పుకుంటూ ఉన్నాం, ఎందుకంటే ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇదే గీత యొక్క సారం. 93 శ్లోకాల్లో యోగం అనేటువంటి పదం ఉన్నది. ప్రతి అధ్యాయము పేరు యోగం అన్న పదముతోనే ముగుస్తుంది. ప్రతి అధ్యాయం చివరన కూడా బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అన్న పదం ఉంది. అర్థమైందండి? సో యోగము అంటేనే ఆత్మ పరమాత్మ యొక్క కలయిక, ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఇన్ కమ్యూనియన్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు. సో ఈ కలయిక ద్వారానే పరమాత్మలో ఉన్నటువంటి గుణాలు, శక్తులు మనలో ప్రవహించి మన యొక్క ఆత్మలో పేరుకున్న జన్మ జన్మలుగా మనము చేసిన, మనుషులు చేసిన నీచ నికృష్ట భ్రష్ట దుష్ట కర్మలు, పాప కర్మల ద్వారా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తమో ప్రధాన సంస్కారాలు, తామసిక సంస్కారాలు అంటే ఏమంటారు? అధమ సంస్కారాలు, కనిష్ట సంస్కారాలు, దీనిని సాత్వికంగా పరివర్తన చేసుకోనంత వరకు నీవు రాబోయేటువంటి స్వర్గము అనబడేటువంటి సత్య త్రేతాయుగాల్లో నీకు స్థానము లభించదు భగవాను వాచ. అర్థమైందండి? అందుకనే ఈ ప్రక్రియని తెలియచేయడమే కదండి భగవంతుని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యము. లేకుండా ఉంటే ఏదో మన కథలు చెప్పి ఆ విధంగా 18 అధ్యాయాలు చదువుకున్నామండి, పారాయణం చేసుకున్నాం, మళ్ళీ రేపటి నుంచి మొదటి అధ్యాయం నుంచి మళ్ళీ పారాయణం మొదలు పెట్టుకుందాము. ఈ పారాయణం వల్ల, పఠనం వల్ల, శ్రవణం వల్ల, పఠన పారాయణ శ్రవణము మరియు ప్రచారానికి మాత్రమే అంకితం చేసాము, కానీ ఆచరణ అన్న దానికి మనం ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వటం లేదు. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అన్నాడు గీతలో 3వ అధ్యాయంలోని 21వ శ్లోకము. ఏమేమతం నిత్యం అనుతిష్టంతి మానవా అన్నాడు. ఏ మనిషి, ఏ మానవ, ఏ నా బిడ్డ, నీవు ఈ యొక్క శ్రీమతము, శ్రీమద్ భగవద్గీతలో మొట్టమొదటి పదము శ్రీమతము, నేను గీత ద్వారా 574 గీతా శ్లోకాల ద్వారా, భగవాను వాచ శ్లోకాల ద్వారా ఇచ్చినటువంటి శ్రీమతాన్ని జీవితములో ఆచరించడం కొరకే ఉద్దేశించబడింది అని స్పష్టం చేయడం జరిగింది 3:31లో. ఇప్పుడు అర్థం చేసుకుంటే ఈ యొక్క విశ్లేషణ ద్వారా మీకు ఏమర్థమవుతుందండి? కేవలము ప్రతి ఒక్క మనిషి తన యొక్క వ్యక్తిత్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే
మూల స్వరూపంలో తన ఒక ఆత్మస్వరూపము ఈ విధంగా ఈ సత్యాన్ని గ్రహించి అదేవిధంగా విశ్వాత్మలందరికీ ఒకే ఒక్క తండ్రి, ఆయననే పరమాత్మ, ఆయన వారికి వారే నేను నా పేరు ఈశ్వరుడు అని చెప్పడం జరిగింది 15వ అధ్యాయంలోని 17వ శ్లోకంలో. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆస్తికులు. దేహభ్రాంతిలో ఉండి కేవలం భగవంతుని పట్ల విశ్వాసం ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా నాస్తికులుగా మీరు అర్థం చేసుకోవాలి. ఇది భగవంతుడి గీత ద్వారా మనందరికీ కూడా స్పష్టం చేస్తున్న విషయం. ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్తో మనం ఏం చేస్తున్నామంటే ఈ అంశాన్ని ముగించుకోబోతున్నాం. ఏమిటంటే అంశం, శ్రీమద్ భగవద్గీత భగవంతుడు ఏదైతే ఉన్నారో ఏం చెప్తున్నారంటే స్థిత ప్రజ్ఞ స్థితి కలగజేస్తున్నారు. ఇంకెవరికి ఆ కాంపిటెన్సీ లేదండి. ఏమైనా అనుకోండి, కేవలం బుద్ధినేత్రాన్ని మనం తెరుచుకున్నట్లయితే ఇక ఎవరు కూడా ప్రపంచంలో ఎవరు కూడా ఒక మనిషిని అంటే పరమాత్మ యొక్క సంతానమైనటువంటి మనిషిని స్థిత ప్రజ్ఞ స్థితికి తీసుకొని రాలేడు. ఈ అంశాన్ని మనం ముగించుకోబోతున్నాం. ఇది ఆఖరి శ్లోకము 2వ అధ్యాయంలోని 54వ శ్లోకము నుండి 72వ శ్లోకం వరకు, అంటే 19 శ్లోకాలు ఈ స్థిత ప్రజ్ఞ స్థితి గురించి కేటాయించబడిందండి. అర్థమైందండి? సో స్థిత ప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు అన్న విషయాన్ని, ఎటువంటి లాభం పొందుతాడు అన్న విషయాన్ని 72వ శ్లోకంలో ఒక సమరైజ్ చేసే విధముగా అర్థమైందండి భగవంతుడు స్పష్టం చేస్తున్నారు. ఈ యొక్క అంశాన్ని మనం ఈ ఎపిసోడ్తో ముగించుకోబోతున్నామండి. ఆఖరి శ్లోకం అంటే 19 శ్లోకాలు. ఈ శ్లోకం చర్చించుకున్నట్లయితే మనం సంపూర్ణంగా 19 శ్లోకాలు ఒక పదం యొక్క అర్థం తెలుసుకుని స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏంటి, వారు ఏ విధంగా, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వారు ఏ విధంగా కూర్చుంటారు, వారు ఏ విధంగా నడుస్తారు, ఈ విధంగా అడిగిన ప్రశ్నకి సమాధానం 18 శ్లోకాల్లో భగవంతుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆఖరి శ్లోకం జాగ్రత్తగా వినండి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఇది శ్లోకం అండి. చాలా తీక్షణమైనటువంటి శ్లోకం అండి. ఇక్కడ 2 ముఖ్యమైన పదాలు ఉన్నాయండి, అవి కీలకం అనమాట. ఆ 2 పదాలను అర్థం చేసుకుంటే మీకు ఈ శ్లోకంలో ఉన్నటువంటి సారము మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఏమిటండి ఆ 2 పదాలు? ఒకటి బ్రాహ్మీ స్థితి అన్నారు, అర్థమైందండి, బ్రాహ్మీ స్థితి. రెండవది ఏంటంటే బ్రహ్మ నిర్వాణం అన్నారు. ఈ 2 పదాలు మామూలుగా చదువుకున్న వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్గా ఉంటాయి. వాళ్ళు మామూలుగా ఏదో భాష్యం ప్రకారంగా రాసుకుని చదువుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ అసలు బ్రాహ్మీ స్థితి అంటే ఏమిటి? ఈశా బ్రాహ్మీ స్థితి పార్థ. అర్థమైందండి? ఎవరైతే బ్రాహ్మీ స్థితిని పొందుతారో అంటున్నాడు. స్థిత ప్రజ్ఞుడిగా కావాలి అంటే నీకు బ్రాహ్మీ స్థితి కావాలి. బ్రాహ్మీ స్థితి అంటే మనం అనుకున్నాం, ఇప్పటికే చాలాసార్లు చర్చించుకున్నాం. బ్రాహ్మీ స్థితి లేక బ్రహ్మ అనే పదము 3 విషయాలు తెలియజేస్తుందని స్పష్టం చేస్తుంది. ఒకటి, నేనెవరిని, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, అంటే ఆత్మిక స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా మనము బ్రాహ్మీ స్థితిలో ఉన్నవారు అని అనవచ్చు. రెండవది, పరమాత్మ యొక్క ఉనికిని కనిపెట్టి పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించటం, అంటే పరమాత్మ యొక్క అనుభూతి పొందడం, అది కూడా బ్రాహ్మీ స్థితి. అందుకనే బ్రహ్మ అనే పదం వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఆత్మ గురించి ఉంటుంది, పరమాత్మ గురించి కూడా ఉంటుంది. అందుకని ఏమంటారు, భగవంతుడు ఏమంటారండి? పరబ్రహ్మ స్వరూపం అంటారు. పరబ్రహ్మ ఎందుకన్నారు? బ్రహ్మ అంటే ఆత్మ, పరబ్రహ్మ అంటే ఆత్మలు శరీరాన్ని ధరించి చక్రములో వస్తాయి. సృష్టి నాటక రంగంలో ఈ యొక్క కాలచక్రములో సత్యత్రేత ద్వాపర కలి ఈ యొక్క 4 యుగాలలో తమ యొక్క సంస్కారాల అనుసారంగా తమ యొక్క విద్యుక్తమైనటువంటి పాత్రని అభినయిస్తాయి. అందుకనే వారిని ఏమన్నారు? కేవలము బ్రహ్మ అన్నారు, ఆత్మ అన్నారు. ఇక్కడ పరబ్రహ్మ స్వరూపం అన్నాడు కదా. పరబ్రహ్మ అంటే నేను మీకులాగా శరీరాన్ని ధరించి ఈ సృష్టి నాటక రంగంలోకి రాను. అర్థమైందండి? నేను దేహధారిని కాను. దేహదారులందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సదాకాలికంగా పావనముగా ఉండరు. ఎందుకంటే వారు త్రిగుణాలలోకి వస్తారు. భగవంతుణ్ణి మాత్రమే త్రిగుణాతీతుడు అంటారు. అర్థమైందండి? త్రిగుణాతీతుడు ఒక్క భగవంతుడే కాబట్టి ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటారు. కాబట్టి వారిని మాత్రమే ఏమంటారండి? పతిత పావనుడు అంటారు.
కేవలం పరమాత్మకి మాత్రమే మనుషులందరినీ పావనము చేసేటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉందన్నమాట. వారు మాత్రమే దీనికి యోగ్యులు. ఇంకా ఎవ్వరూ కూడా మనుషులని, పతితులుగా ఉన్నటువంటి మనుషుల్ని పావనంగా చేయలేరు. అంటే తమో ప్రధానంగా ఉన్నటువంటి సంస్కారాలని సతో ప్రధానంగా తయారు చేయలేరు. అంటే సాత్విక ప్రధానంగా ఉన్నటువంటి సంస్కారాలు ఉన్నప్పుడు మాత్రమే నీవు స్వర్గమనబడేటువంటి రాబోయేటువంటి సత్యయుగములో శ్రేష్టమైనటువంటి జన్మలు తీసుకుంటావు అని భగవంతుడే 14వ అధ్యాయంలోని 14 మరియు 15 ఈ శ్లోకాల్లో స్పష్టం చేయడం జరిగింది. మన అనేక మాటలు మనం చర్చించుకున్నాం. అర్థమైందండి. సో ఇటువంటి కెపాసిటీ, ఇటువంటి క్వాలిఫికేషన్, ఇటువంటి ఎలిజిబిలిటీ కేవలం ఒక్క భగవంతుడికి మాత్రమే ఉన్నది. అర్థమైందండి. అందుకనే పరబ్రహ్మ స్వరూపాన్ని కూడా గుర్తించినటువంటి వారు జ్ఞానం ఆధారంగా, అంధవిశ్వాసం ఆధారంగా కాదు, జ్ఞానం ఆధారంగా మూడవ నేత్రాన్ని తెరుచుకున్నటువంటి వారు, ఆత్మ అనుభూతి చేసుకుని పరమాత్మ అనుభూతి చేసుకున్నటువంటి వారు, అది అటు అంటే సెల్ఫ్ రియలైజేషన్ అండ్ గాడ్ రియలైజేషన్ అనమాట బ్రాహ్మీ స్థితి అంటే. అర్థమైందండి. సో ఈ బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ రాజయోగా ప్రక్రియని స్పష్టంగా, ఖచ్చితంగా, సత్యంగా అర్థం చేసుకుంటారు. వాస్తవికంగా రాజయోగం అంటే మనం చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ రోజున. అన్ని ఏ మార్గంలో వెళ్ళినా కూడా అక్కడికే చేరుకుంటామని చెప్పేసి అది ఒక విధానంలో మనుషులు ఉన్నారు. కానీ ఒకే ఒక్క విధానం ఉందని సంగతి గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క మార్గము ద్వారానే మీరు పరమాత్మని, పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వాన్ని పొందుతారు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక బ్రాహ్మీ స్థితి గురించి ఎంత విశ్లేషణ చేసినా చేసుకోవచ్చండి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. అర్థమైందండి. నైనాం ప్రాప్య విముహ్యతి. బ్రాహ్మీ స్థితి అంటే అటువంటి సూక్ష్మ ఆత్మిక అనుభవంలో పరమాత్మ యొక్క అనుభూతి పొందుతూ ఉన్నటువంటి స్థితి అన్నమాట. అటువంటి స్థితి పొందినటువంటి వాడు నైనాం ప్రాప్య విముహ్యతి. ఇంకా నా ఏనం ప్రాప్య విమోహతి. విముహ్యతి అంటే ఏంటి? ఇంకా అటువంటి వాడు ఈ దైహిక, ఈ దేహం పట్ల మోహము, దైహికంగా ఉన్నటువంటి, ఫిజికల్ గా ఉన్నటువంటి ఇంద్రియాల పట్ల, ఇంద్రియ సుఖాల పట్ల వ్యామోహము, అర్థమైంది, అదే పరమ సుఖం అనుకుని వర్తమానములో అత్యధిక సంఖ్యలో ఉన్న మనుషులు ఏ విధంగా అయితే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారో అది వాళ్ళంతా కూడా బ్రాహ్మీ స్థితి పొందలేనిటువంటి వాళ్ళు అని చెప్తున్నాడు. నైనాం ప్రాప్య విముహ్యతి. అర్థమైంది. అటువంటి మోహం పోతే ఇంద్రియ సుఖాల ద్వారా పొందినటువంటి ఆనందము కేవలం క్షణికము, నశ్వరము. అది దానివల్ల ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి సంస్కారాలు శుద్ధము కాబడవు. మనం ఆత్మశుద్ధి లేని ఆచారం అదేలా, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదా అను అభిరామ ఇనుర వేమ అని ఆ వేమన సూక్తిలో చెప్పినట్టు ఆయన కూడా యోగి వేమన అంటారు. అర్థమైందండి. సో ఆ విధంగా బ్రాహ్మీ స్థితి అంటే సెల్ఫ్ రియలైజ్డ్ అండ్ గాడ్ రియలైజ్డ్ సోల్ అన్నమాట. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యామంతకాలేపి. స్థిత్వాస్యామంతకాలేపి. అంతిమ సమయం, అంతకాలం అంటే ఏంటండి? ప్రాణం పోయే సమయం. ఈ యొక్క శరీరము నుండి, భౌతిక వినాశి శరీరము నుండి అభౌతిక అవినాశి ఆత్మ చైతన్య శక్తి భృగుటి మధ్యలో మెరిసేటువంటి నక్షత్రము ఆ యొక్క శరీరాన్ని వీడినటువంటి ఆ గడియ, అర్థమైంది, ఒక్క క్షణంలో వెళ్ళిపోతామండి. జస్ట్ ఉన్నట్టుండి పోయాడంటారు. ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాడండి, పోయాడంటారు. ఇదే జరుగుతుంది వర్తమానంలో. మీరు గమనించండి. మృత్యు అనేది ఏమవుతుందండి? ఇది ఏమవుతుంది? అనుకోకుండా అచానక్ అంటాడు చూసారా, ఉన్న పళంగా ఎవరికి కూడా ఒక క్షణం నోటీస్ కూడా రాదండి. అర్థమైంది. అటువంటి అనిశ్చితమైనటువంటి ఈ యొక్క శరీరాన్ని పట్టుకొని ఇదే నిత్యము సత్యము అనుకుని దానినే పట్టుకొని అది కళేబరముగా మారబోతుంది. అనేక శ్లోకాల్లో కళేబరం అంటాడు. అర్థమైందండి. ఈ దానిని పట్టుకొని మనం సత్యమైనటువంటి ఆత్మని పట్టించుకోకుండా వజ్రాన్ని పక్కన పడేసి కేవలం పెట్టెతోనే మనము ఆడుకుంటూ, పెట్టెతోనే జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళే అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాస్తవిక సత్యం అని చెప్తున్నాడు భగవంతుడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. చతి అంటే పొందుతాడు. ఏం పొందుతాడంటే బ్రహ్మ నిర్వాణం పొందుతాడు. బ్రహ్మ నిర్వాణం అంటే చూసారా, మనము మూడు మూడు లోకాలు అన్న దాంట్లో ఒక చిత్రాన్ని మనం చూసాము. దానినే పరంధామం అన్నాము, దానిని నిర్వాణధామం అని కూడా అంటారు. ఇక్కడ నిర్వాణ అనే పదం పెట్టాడు. ఇక్కడ బ్రహ్మ నిర్వాణము అన్నాడు. అంటే అర్థం ఏమిటి?
నిర్వాణములో ఉన్నటువంటి స్థితిని అనుభవం చేస్తారంట. ఎవరండి? నిర్వాణములో అనమంటే అక్కడ ఆత్మలే ఉంటాయి. ఆత్మలు పరమాత్మ మాత్రమే ఉంటాయి కదండి. మనం చిత్రాన్ని ఒక్కసారి మీరు దృష్టి తెచ్చుకుని వచ్చేయండి. కొన్ని ఎపిసోడ్స్ లో మనం ఆ చిత్రాన్ని ప్రదర్శించాం కదా, 3 లోకాలలో. అర్థమైందండి? సో బ్రాహ్మీ స్థితి, బ్రహ్మ నిర్వాణము, ఈ బ్రాహ్మీ స్థితి పొందినటువంటి వాడు ఎటువంటి స్థితికి చేరుకుంటారంటే అంతిమ సమయంలోనే సరేనంట. ఎందుకంటే వాడు నిత్యం అనునిత్యము కూడా ప్రతిరోజు కూడా అభ్యాసం చేస్తారు. ఈ బ్రాహ్మీ స్థితి పొందేటువంటి అభ్యాసం చేస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మ నిర్వాణము అంటే ఆ నిర్వాణ ధామములో ఉన్నటువంటి స్థాయికి వెళ్తారంట. అర్థమైంది? నిర్వాణ ధామం అంటే ఏంటి? కంప్లీట్ సైలెన్స్ గా అనమాట. కంప్లీట్ గా ఆత్మ డిటాచ్డ్ స్టేట్ లో ఉంటుంది. ఆత్మ అనుభవంలోని జీవితం. ఆ విధంగా ఆత్మ అనుభవమే పొందుతాడనమాట. అంతిమ క్షణము వెళ్ళిపోతున్నాను, ఈ శరీరం ఎలాగన్నా పోయేదే ఉంది, ఇప్పుడు మనసు బుద్ధి ద్వారా ఈ శరీర భ్రాంతిని తొలగించుకుంటాడు. ఒకసారి ఆత్మిక స్థితి ఇది అభ్యాసము ద్వారా వస్తుంది కేవని, కానీ జ్ఞానము ద్వారా రాదు. ఇవి నేను చెప్పేది జ్ఞానమే చెప్తున్నాను కదా. ఈ జ్ఞానము ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా అవుతుంది. తర్వాత బ్రహ్మ నిర్వాణ స్థితి అంటే ఏంటి? పరంధామములో ఆత్మలు పరమాత్మ ఆ విధంగా సైలెన్స్ లో కంప్లీట్ గా దివ్య గుణాలతో, అర్థమైందండి? అదేవిధంగా సంపూర్ణమైనటువంటి శాంతి, సుఖము, ఆనందము, శక్తి, పవిత్రత, ఆ యొక్క దివ్య గుణాలు, దివ్య శక్తులతో ఆ విధంగా ఉన్నటువంటి స్థితిని ఇక్కడ బ్రతికుండగానే ఈ యొక్క అభ్యాసము ద్వారా ఈ యొక్క స్థితిని పొందుతాడు. పొందుతూ పొందుతూ ఏమవుతాడండి? అంతకాలేపి అన్నాడు. అంతిమ క్షణములో కూడా న్యాచురల్ గా అటువంటి స్థితిలోనే పరమాత్మక స్మృతిలో, ఆత్మిక స్థితిలో, ఆ విధంగా బ్రాహ్మీ స్థితిలో శరీరాన్ని విడిచిపెడతాడు. ఖచ్చితంగా వారు పరమాత్మక ప్రాప్తిని పొందుతారు. పరమాత్మక సత్యమైనటువంటి వారసత్వానికి అర్హతని పొందుతారు. ఇదనమాట గీతలో ఉన్నటువంటి తత్వం. ఒకసారి శ్లోకాన్ని మరొకసారి వినండి, చాలా ముఖ్యమైన. ఇదే స్థిత ప్రజ్ఞత యొక్క చివరి స్టేజ్ అన్నమాట. అటువంటి స్థితిని పొందేవాడు మాత్రమే భగవంతుడు ఏమంటున్నాడు? స్థిత ప్రజ్ఞుడు అని ఒక ముద్ర వేస్తూ ఉన్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి చాలా ఈజీగా అర్థమవుతుందండి. కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. అంధవిశ్వాసం ద్వారా మీకు ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి పురోగతి కానీ పురోభివృద్ధి కానీ మీరు పొందలేరు అంటున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి. అంతకాలము గురించి మనం ఎంత అభ్యాసం చేయాలో గీతలు అనేక శ్లోకాల్లో మనం చాలా వరకు శ్లోకాలు చెప్పుకుని ఉన్నాం. ఇంకా మిగిలిపోయిన ఇంకా 3-4 శ్లోకాలు ఉంటాయి. అది కూడా మీ ముందు నేను ఉంచడానికి సిద్ధంగా ఉన్నాను. అర్థం చేసుకోండి. అంతిమ స్థితిలో అంటే ఏంటి? భగవద్గీత మనకి ఏం చెప్తుందంటే ఏ విధంగా ఈ కలియుగి దేహభ్రాంతితో కూడుకున్న ఈ వినాశీ సుఖాలు, ఇంద్రియ సుఖాలు, ఈ విధంగా అనుభవం చేస్తున్నటువంటి స్థితి, ఆత్మని పాడు చేస్తున్నటువంటి స్థితి, ఇప్పటికే జన్మజన్మలుగా మనం చేసినటువంటి ఈ కర్మలు, వికర్మల ద్వారా, దుష్ట కర్మల ద్వారా, పాప కర్మల ద్వారా, పనికిరాని కర్మల ద్వారా ఆత్మని ఇప్పటికే పాడు చేసుకుని ఉన్నాము. ఈ యొక్క జన్మలో కనీసం ఇప్పటినైనా తక్షణమే ఏమండి మంచి ఆత్మని శుద్ధి చేసుకునేటువంటి శ్రేష్టమైన కర్మలు, ఆ విధంగా భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించేటువంటి కర్మలు మీరు చెయ్యటి నాయన. దాని ద్వారా ఆత్మ శుద్ధి అవుతుంది. అదే బ్రాహ్మీ స్థితి. అంతిమ కాలములో అటువంటి స్థితిలో పోయిన వారు మాత్రమే వారు ఆ విధంగా బ్రతికుండగా కూడా, అంటే మన బ్రతికుండగా కూడా మనకు ఆ స్థితి రావాలన్నమాట. అప్పుడు హాయిగా పరమాత్మ యొక్క ఒడిలో పడిపోతారు. పరమాత్మ తదుపరి మనకేం చేస్తారంటే పరంధామానికి చేరుకుంటాం. తదుపరి కాలచక్రం ప్రారంభమైనప్పుడు మరి సత్యయుగములో శ్రేష్టమైనటువంటి జన్మలు మనం పొందుతాము. ఎందుకంటే పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు ఖచ్చితంగా పుడతాడు అని భగవంతుడే 2వ అధ్యాయంలోని 27వ శ్లోకంలో జాతస్య హిద్రువో మృత్యువు అని ఆ విధంగా ఒక ఫార్ములాని భగవంతుడే ప్రకటించడం జరిగింది. కాబట్టి దాని అనుసారంగా పుట్టుక గిట్టుక తప్పదు. ఈ కాలచక్రములో ఈ విధంగా సదాకాలికంగా నిరంతరము తిరుగుతూనే ఉండాలి. కాబట్టి మనిషి, ఈ వర్తమానంలోని మనిషి ఈ యొక్క నిగూఢ సత్యాన్ని గ్రహించి శ్రేష్టమైన జన్మలు పొందడానికి భగవంతుడు ఈ శ్లోకము ద్వారా ఇచ్చినటువంటి బ్రాహ్మీ స్థితి, బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందాలని భగవంతుడు, తండ్రి అయినటువంటి భగవంతుడు
తన బిడ్డల్ని ఆ విధంగా కండి అని చెప్పి జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. భగవద్గీత పుస్తకంలో ఒకసారి గమనిద్దామండి. 2వ అధ్యాయంలోని 72వ శ్లోకము. దీనితో మనం ఈ అంశం ఏదైతే ఉందో కేవలం ఒక భగవంతుడు మాత్రమే చిత్తప్రజ్ఞ స్థితికి తీసుకొని వచ్చే ట్రైనింగ్ ఇస్తాడన్నమాట. ఇంకెవరు కూడా ఇవ్వలేదు. ఇప్పటిదాకా ఇవ్వలేదు కదా. 33 కోట్ల దేవీ దేవతలు ఏమైనా ఇచ్చారా? ధర్మ పితలు ఏమైనా ఇచ్చారా? లేదా సాధువులు, సన్యాసులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు అనేటువంటి వాళ్ళు, ప్రఖ్యాత విశిష్ట వ్యక్తులు ఏమైనా వాళ్ళ జ్ఞానం ద్వారా మనకి త్రిగుణాతీత స్థితి లేక స్థిత ప్రజ్ఞ స్థితిని తీసుకొచ్చే విధానాన్ని చెప్పారా? ఒకసారి ఆలోచించండి. 72వ శ్లోకం ఆఖరి శ్లోకం, 2వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం అండి. ఒకసారి గమనించండి. ఇందులో ఏమి ఇచ్చారో ఒకసారి. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే అన్నాడు. అర్థమైంది? అంటే పై శ్లోకాలు ఇప్పటిదాకా చెప్పాడు కదా, 17 శ్లోకాలు, ఇది 18వ శ్లోకం. మొదటి ప్రశ్న అర్జున ఉవాచ, మిగతా 18 భగవాను వాచ. 18 అంటే 17 శ్లోకాలు మొత్తం అంతా వివరించాను కదా నాయనా. ఇదియే బ్రాహ్మీ స్థితి అనగా, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మ ప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. బ్రహ్మ ప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. పురుషుడు ఎందుకు అక్కడ ఎందుకు వాడంటే, పురుష అంటే ఆత్మ. ఈ బ్రాహ్మి అంటే ఏంటంటే ఇక్కడ పురుష, పరమ పురుష, దివ్య పురుష, మహాపురుష, ఈ పురుష అనేటువంటిది, పురుష అంటే ఆత్మకు వర్తిస్తోంది, పరమ పురుష అంటే పరమాత్మకు వర్తిస్తోంది. ఎందుకంటే నిరాకారుడైనటువంటి పరమాత్మ నిరాకార స్థితిలో ఉన్నటువంటి ఆత్మలకి గీతను బోధిస్తున్నారు. గీతా జ్ఞానం అందుకని ఆధ్యాత్మిక జ్ఞానము అనబడింది. అధ్యాత్మ విజ్ఞానం. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి, ఎన్నడూ మోహితుడు కాడు. మోహితుడు అంటే ఈ వినాశీ దేయం పట్ల, ఇంద్రియ సుఖాల పట్ల అదే సమస్తము అనుకుని జీవించడం వర్తమానంలో మనం చూస్తున్నట్టు విధముగా ఆ విధంగా మోహితుడు కాడంట. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును అన్నాడు. ఇక్కడ బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మానందం అన్నాడు. చూసారు ఎంత చక్కగా చేయాలి. ఈజీ, ఇంకా ఈజీ అన్నమాట. బ్రహ్మానందం అంటే ఎక్కడ దొరుకుతుంది? ఆత్మిక అనుభవం ద్వారా పొందేటువంటి ఆనందం. అందుకనే ఆనందానికి వ్యతిరేక పదం లేదు అని ఇప్పటికే మనం చాలాసార్లు చర్చించుకున్నాం. సుఖానికి దుఃఖం అంటారు, నవ్వడం, ఏడవడం, లాభము, నష్టము, ఈ విధంగా లాభము, ఇలాగ వ్యతిరేక పదాలు ఉన్నాయి చూసారా. మానము, అవమానము, నిందా, స్తుతి, ఇలాగ ఆనందానికి వ్యతిరేక పదం లేదు, గుర్తుపెట్టుకోవడం. అందుకనే బ్రహ్మానందం అన్నాడు. బ్రహ్మ అంటే ఆత్మ, బ్రహ్మ అంటే పరమాత్మ, బ్రాహ్మీ స్థితి అంటే పరంధామము. సో ఈ యొక్క స్థితి పొందడానికి, పొందేటువంటి స్థితి అంత్యకాలములో ఉన్నప్పుడు, అటువంటి స్థితిలో ఇప్పుడు మనం అనుభవం చేసినట్లయితే అంతిమ కాలములో అటువంటి ఆనందాన్ని మనము సదాకాలికంగా ఉండేటువంటి ఆనందాన్ని అనుభవం చేస్తాము. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. రాబోయే ఎపిసోడ్ నుండి మనం మరొక కొత్త అంశాన్ని మనం చర్చించుకోబోతున్నామండి. ఆ అంశం కూడా మీకు ముందే చెప్పేస్తానండి. భగవద్గీత ఈ రోజున వర్తమాన సమయంలో చాలా తక్కువగా చూస్తున్నాం. దానికి ఎటువంటి విలువనివ్వటం లేదు. భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి, అది కూడా మనం ఒప్పుకుంటాం. మీరు గూగుల్లోకి వెళ్ళి సర్వశాస్త్రమై శిరోమణి ఏ గ్రంథం అని కొట్టండి, గీత అని వస్తుంది. అర్థమైందండి? సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది, సర్వశాస్త్రాలకి ఉత్కృష్టమైనటువంటి శాస్త్రము. అంటే సర్వశాస్త్రాల సారము శ్రీమద్ భగవద్గీత ద్వారా మనకు దొరుకుతుందన్న విషయం మనం విస్మరించాం. ఈ రోజున ముఖ్యంగా మనము వేదాల గురించి ఎక్కువగా మనం ప్రముఖంగా ప్రస్తావిస్తారు పెద్దవాళ్ళు అందరూ కూడా. విశిష్ట ప్రవచనకర్తలు అనండి, ఎవరైనా అనండి, వేద విధులు అంటాం కదా, వేదాంత కర్తలు అంటాం కదా, వారందరూ కూడా వేదాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత భగవద్గీతకు ఇవ్వటం లేదు. అర్థమైందండి? అందుకనే భగవద్గీతలో ఎన్ని శ్లోకాలైతే వేదాల గురించి వివరించడం జరిగిందో, వేదాలన్న విషయాన్ని ప్రస్తావించడం జరిగిందో, అది సుమారుగా 16-17 శ్లోకాల్లో ప్రస్తావించడం జరిగిందండి. ఈ 16-17 ఎన్నైతే ఉన్నాయో సమస్త శ్లోకాలను మనము నెక్స్ట్ అంశముగా తీసుకుని, ఒక్క పరమాత్మ మాత్రమే వేదాల యొక్క సారాన్ని మనకు తెలియజేసేవాడు అన్న అంశం మీద తదుపరి ఎపిసోడ్ నుంచి మనం చర్చించుకోబోతున్నామండి. ఎవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం
శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు తాత్విక రహస్యాలను వాటిని తార్కిక విధానంలో విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.